తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాల్ని ఎవరు గెలుచుకుంటారు? ఇవాళే తేలబోతోంది. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆంధ్రాలో 3, తెలంగాణలో 3 స్థానాల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకి ప్రారంభమవుతుంది. విశాఖ, ఏలూరు, గుంటూరు, కరీంనగర్, నల్గొండలో కౌంటింగ్ ఉండబోతోంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు ఈ సాయంత్రానికల్లా వస్తాయి మ్యాక్సిమం. అయితే గ్రాడ్యుయేట్ కౌంటింగ్కి మాత్రం 2 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని తరహాలో సాగిన ఎన్నికల పోరిది. అదే స్థాయిలో ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థులు, పోటాపోటీగా తలపడ్డ అభ్యర్థులు, పార్టీల్లో గెలుపు ఎవరికి దక్కబోతుందో తేలే ప్రక్రియ మరి కాసేపట్లోనే మొదలు కాబోతోంది. గెలుపుపై ఎవరికి వాళ్ళు ధీమాతో ఉన్నారు. అయితే మిగతా ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పోలిస్తే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉండడంతో ఫలితం ఎవరి వైపు మొగ్గుతుందనేది ఉత్కంఠగా నెలకొంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నల్గొండలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు జరగనుంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం కరీంనగర్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలను, భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ట్రిపుల్ బిల్డింగ్ లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 3 అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా ఫలితం తేలడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే ఫలితం మరింత ఆలస్యం కావచ్చు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పోల్చితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన ఓట్లనే పరిగణలోకి తీసుకుంటారు. అలా ఆ ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి ఈ మార్కును చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. గెలుపు కోటాకు సరిపడినన్ని ఓట్లు ఎవరికైతే వస్తాయో అప్పటి వరకు మిగతా ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ విధంగా మొదటి ప్రాధాన్యత తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే పోటీ చేసిన అభ్యర్థుల్లో అందరికన్నా మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థి నుంచి ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో అభ్యర్థులు సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్ల జాబితాను తయారు చేస్తారు. ఇలా చివరి అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారు అనే ఓట్లను లెక్కించి ఆ ఓట్లను ఆయా అభ్యర్థుల ఖాతాలో వేస్తారు. ఇలా కింది నుంచి పై వరకు ఇదే తరహాలో లెక్కించి ఈ ఓట్లను వారికి కలుపుతూ చివరి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వెళ్తారు. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ మెజారిటీ ఓట్ల మార్కు ఏ అభ్యర్థి చేరుకోకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి ఆ అభ్యర్థుల ఖాతాలో వేస్తారు. అప్పటికి ఫలితం తేలకపోతే 4వ ప్రాధాన్యత ఓట్లకు కూడా లెక్కిస్తారు. అలా మెజారిటీ మార్క్ సంఖ్యను ఏదో ఒక అభ్యర్థి చేరే వరకు ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపోవటంలో మొదటి ప్రాధాన్యతతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా కీలకమవుతాయి.